హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నీ తనువు నాదే చెలి 28. ఈ పని తెమలడానికి కనీసం 2 వారాలన్నా పట్టొచ్చు. మేబీ అంతకంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. సో ఈలోపు నీ పని చూడాలి అని అనుకుంటూ అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోయాడు ధ్రువ. ఈలోగా కారులో కూర్చున్న వైదేహి ఇందాక తను కలిసిన ధ్రువ గురించి ఆలోచిస్తూ అతను తనతో మాట్లాడడానికి ట్రై చేయడం గుర్తొచ్చి తను కనీసం అతనితో మాట్లాడలేకపోతున్నందుకు బాధపడుతూ మళ్ళీ సామ్రాట్ విషయంలో ధ్రువ ఏమైనా హెల్ప్ చేయగలడా అని ఆలోచిస్తూ ఉంది. కానీ ఎంత ధ్రువ గురించి చదివినా కూడా తను ఎంతవరకు నమ్మొచ్చో అర్థం కావటం లేదు. అలానే ఆలోచిస్తూ ఉంది. ఇటు దేవ్ రూమ్కి చేరుకున్న నిఖిల్, దేవ్, స్వాతి డోర్స్ విండోస్ అన్నీ క్లోజ్ చేసి తను ఇచ్చిన నోట్బుక్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు. అందులో వైదేహి సామ్రాట్ గురించి రాస్తూ అతను తన్ని బలవంతంగా పెళ్లి చేసుకుని తన్ని పూర్తిగా కట్టడి చేశాడో చెప్తూ తన్ని అణువణువున ఫాలో అవుతున్న విషయం చెప్పి ఇలా రాసింది. చూడండి, అతను నన్ను అణువణువున ఫాలో అవుతున్నాడు. కాలేజీలో కూడా అతడి మనుషులు నన్ను 24 గంటలు కనిపెడుతూనే ఉన్నారు. నేనేం చేసినా అక్కడ వాడికి తెలిసిపోతుంది. అందుకే మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్కటి సామ్రాట్కి తెలిసిపోతుంది. అప్పుడు మీకు చాలా ప్రమాదం. అందుకే నేను మీతో మాట్లాడటం కుదరడం లేదు. నా దగ్గర ఆ ఫోన్ ఉంది, కానీ దాన్ని కూడా ట్యాప్ చేశాడేమో అనే అనుమానం కూడా ఉంది. అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఎలాగైనా పాస్ చేయాలని ఇలా రాసాము. మనం ఫోన్లో కూడా మాట్లాడుకోలేము. అని నేను మిమ్మల్ని బయట కలవడం కూడా కుదరదు. ఎందుకంటే నన్ను వీడు బయటికి పంపడు కాబట్టి. సో మనం ఏం మాట్లాడుకున్నా ఇలానే మాట్లాడుకోవాలి. కానీ ఇలా ఎక్కువ కాలం కుదరదు. ముందు వాడి అంతు చూడాలి. కానీ నేను ఎంత వెతికినా నాకేమీ దొరకడం లేదు. సో నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మనకి ఆన్లైన్లో ఏమీ దొరకట్లేదు కాబట్టి మీరు లైబ్రరీకి వెళ్ళి ఓల్డ్ న్యూస్ పేపర్స్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూడండి. ఇదే బుక్లో మన ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుందాం. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కాలేజీలో కలుస్తాను. అది చదివిన వాళ్ళందరికీ చాలా కోపం వస్తున్నప్పటికీ సామ్రాట్కి ఎదురుపడే సామర్థ్యం లేక వైదేహి చెప్పిన పని చెయ్యాలని నిర్ణయించుకుని అదే బుక్లో సెకండ్ పేజీలో ఏదో రాసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటు వైదేహి ఇంటికి వెళ్ళాక బయట నుండే ఆ ఇంటిని చూస్తూ నిట్టూర్చి లోపలికి వెళ్ళి అటు నుండి తన గదికి వెళ్తుంటే ప్రియంవద అప్పుడే అక్కడికి వచ్చి గట్టిగా అరుస్తూ ఆగు అక్కడే. ప్రియంవద అరుపు వినిపిస్తుంటే అప్పటికే చిరాకుతో ఉన్న వైదేహికి ఇంకా చిరాకు పుడుతుంది. తన్ని విసిగ్గా చూస్తూ అబ్బా చిన్నగా మాట్లాడండి, ఇక్కడ ఎవరికీ చెవుడు లేదు. ఇంతకీ మీ బాధ ఏంటి? వైదేహి తన్ని అలా లెక్కలేనట్టుగా మాట్లాడుతూ ఉంటే ప్రియంవద కోపంతో ఊగిపోతూ ఎంత ధైర్యమే నీకు? నా మీదే నోరు లేపుతావా? అసలు నేను నీ అత్తగారిని అన్న జ్ఞానం నీకుందా? అసలు నా ముందే నోరు విప్పడానికి ఎంత ధైర్యమే నీకు? అంటుంటే వైదేహికి తల నొప్పొస్తూ ఉండడంతో తల నొక్కుకుంటూ అబ్బా ఆపుతావా అత్త? అసలు నా మూడే నిన్ను తన తల్లి అని అనుకోలేనప్పుడు నేను నిన్ను అత్త అని ఎందుకు అనుకోవాలి చెప్పు? అందులోనూ నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నా మొగుడే నన్ను ఏమీ అనడు అని. నువ్వేంటి అని వెళ్తుంటే ప్రియంవదకి ఇంకా కోపం పెరిగిపోయి వైదేహిని కొట్టడానికి చెయ్యి ఎత్తగా వైదేహి ఆ చేతిని గాల్లోనే ఆపేస్తూ చూడత్తా, నేను గట్టిగా ఏమీ అనట్లేదంటే అర్థం నువ్వేం చేసినా చూస్తూ ఊరుకుంటానని కాదు. నాకు అందులో ఇంట్రెస్ట్ లేదని అర్థం. దాన్ని నువ్వు అలసుగా తీసుకుని ఇలాంటిది ఏమైనా చేయాలని చూసావనుకో, నేను సైలెంట్గా ఉండను. నువ్వెత్తి నీ చేతిని అలానే వెనక్కి ఇరిచి పెట్టగలను. జాగ్రత్త. ఇంకా నేను ఇలా చేసినందుకు నా మొగుడు కూడా నన్ను ఏమీ అనడు. సో నువ్వే ఆలోచించుకోండి అని ఆమె చేతిని విసిరుగా వదిలేసి అక్కడి నుండి కోపంగా పైకి వెళ్ళిపోతుంది. ఆ మాటకి ప్రియంవద విస్తుపోయి తనని చూస్తూ దీని మొగుడుకున్నంత పొగరుంది ఛాయాదేవిలాగా. దీనికి కూడా లోకువైపోయా నేను. చా త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటూ అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇటు గదిలోకి వెళ్ళిన వైదేహికి చిరాకుగా అనిపిస్తూ ఉండడంతో అలానే చిరాకుగా స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని మంచం మీద కూర్చోగా అప్పుడు తనకి కొద్దిగా ప్రశాంతంగా అనిపిస్తూ ఉండడంతో అలానే కొద్దిగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది.
ఇక ఈలోగా సాయంత్రం అవటంతో సామ్రాట్ కూడా ఇంటికి వచ్చేశాడు. కానీ రోజులా ప్రశాంతంగా మాత్రం తను అస్సలు లేడు. తన కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోగా మొహమంతా ఆ కోపం వల్ల ఎర్రగా కందిపోయి దవడ కండరాలు బిగుసుకుని ఉన్నాయి. అతడు ఆ కోపంలోనే గట్టిగా అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చి ఒక్కసారిగా కోపంగా మంగమ్మని చూస్తూ వెళ్ళి ప్రియంవదని నేను పిలుస్తున్నానని చెప్పు అని గట్టిగా కోపంగా అంటాడు. సామ్రాట్ని చూస్తుంటే ఆమెకి భయం కలుగుతుంది. అలాగే అయ్యగారు అని ప్రియంవద గదికి వెళ్ళి కొద్దిగా భయపడుతూనే ఆ గది డోరు చిన్నగా కొట్టింది. ప్రియంవద డోర్ ఓపెన్ చేసి మంగమ్మని విసుగ్గా చూస్తూ ఏంటే ఈ టైంలో వచ్చి డోర్ కొట్టావు? ఆ మాటకి మంగమ్మ కొద్దిగా భయపడుతూనే అమ్మగారు సామ్రాట్ బాబుగారు వచ్చారండి. ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. మిమ్మల్ని ఉన్న పలంగా రమ్మంటున్నారు. ఆ మాటకి ప్రియంవదకి కొద్దిగా భయంగానే ఉన్నప్పటికీ అది కనబడకుండా కవర్ చేసుకుంటూ సరే పద నేను వస్తున్నా అని మంగమ్మ వెనకాలే హాల్లోకి వచ్చింది ప్రియంవద. సామ్రాట్ అక్కడే నిలబడి తన పిడికిలతో మెట్లను గుద్దుతూ ఉన్నాడు. అతన్ని చూడగానే ప్రియంవదకి వెన్నులో వణుకు పుడుతున్నప్పటికీ దాన్ని కనబడనివ్వకుండా సామ్రాట్ దగ్గరకు వచ్చి నిలబడింది. సామ్రాట్ ఒక్కసారిగా ప్రియంవద గొంతు పట్టుకుని గట్టిగా నొక్కుతూ తన్ని కాల్చేసే కళ్ళతో చూస్తూ నీకెంత ధైర్యం ఉంటే నా వైదేహిని కొట్టాలని చూస్తావు? ఆ మాటకి ప్రియంవద పై ప్రాణాలు పైనే పోయాయి. అసలు సామ్రాట్కి ఆ విషయం ఎలా తెలిసిందో అర్థం కాక తను భయంగా చూస్తుంటే సామ్రాట్ తన పీక మీద ఉన్న చేతిని ఇంకా టైట్ చేస్తూ ఏంటి నాకెలా తెలిసిందని ఆలోచిస్తున్నావా? మర్చిపోతున్నావేమో, నా పేరు సామ్రాట్ రాయుడు. ఈ ఇండియాలో ఏం జరుగుతుందో నా కన్ను సైగల్లోనే ఉంచుకుని నడిపిస్తున్న వాడిని. నా ఇంట్లో ఏం జరుగుతుందో నేను తెలుసుకోలేనా? అందులోనూ నా భార్య ఇంట్లో ఉండగా తనకేం జరుగుతుందో తెలుసుకోలేను అనుకుంటున్నావా? ముందు ఇది చెప్పు, అసలు నా భార్యపై ఎందుకు చెయ్యెత్తాలనుకున్నావు? నేను చెప్పింది మర్చిపోయావా? అప్పటికే సామ్రాట్ పెట్టిన పట్టుకి ఊపిరందక ఇబ్బంది పడుతున్న ప్రియంవద సామ్రాట్ నుండి తన్ను విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంది. వదులు సామ్రాట్ అని గింజుకుంటూనే ఉంది. కానీ సామ్రాట్ మాత్రం తన మాట వినకుండా ఇంకా పట్టు బిగిస్తూ ఇంక ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు ప్రియంవద, ఎందుకు దాని మీద చెయ్యెత్తావు? ఇక సామ్రాట్ తన్ని వదలడని అర్థం చేసుకున్న ప్రియంవద గింజుకుంటూనే క్షమించు సామ్రాట్, ఇంకెప్పుడు అలా చెయ్యను. ఈ ఒక్కసారికి వదిలేయ్ అని అతి కష్టంగా పలికేసరికి సామ్రాట్ తన్ని ఒక్కసారిగా వదిలేసి తననే కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకోసారి తనని కనీసం ఒక్క మాట అన్నా కూడా ఈసారిలాగా వదిలేయను చెప్తున్నా అని తన్ని అలాగే వదిలేసి పైకి వెళ్ళిపోయాడు. తన గదిలోకి వెళ్ళేసరికి అసలు కింద జరిగింది ఏది తనకి పట్టనట్టుగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని రెస్ట్ తీసుకుంటూ ఉంది. తన ఊపిరి కదలిక బట్టి తన నిద్రపోవటం లేదని అర్థం చేసుకుని తన్ని అలానే చూస్తూ చిన్నగా తన్ని చేరి నుదుటి మీద ముద్దు పెట్టుకుని అటు నుంచి అటే బాత్రూంలోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. అతడు గదిలోకి వచ్చినప్పటి నుండి ఏం చేస్తున్నాడో తనకి తెలుస్తూనే ఉన్నా ఇప్పుడు అతన్ని చూసి తన మూడు పాడు చేసుకోవడం ఇష్టం లేక కావాలని కళ్ళు మూసుకుని పడుకున్నట్టు నటించింది వైదేహి. అతడు తనకి ముద్దు పెడుతున్నప్పుడు కూడా తర్వాత ఏం చేస్తాడో అని భయపడుతూనే ఉంది. అందుకే తను కావాలనే కళ్ళు మూసుకుని ఉండిపోయింది. కనీసం పడుకుని ఉంటేనన్నా ఏమీ చెయ్యడన్న నమ్మకంతో ఉండిపోయింది. అలాగే అతడు ముందు పెట్టుకుని వెళ్ళిపోయాక కొద్దిగా శాంతించి కళ్ళు తెరిచి చూసేసరికి అతడు అప్పటికే బాత్రూంలో వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుని అతడి నుండి తప్పించుకోవటానికి వెంటనే కిందకి వెళ్ళిపోయింది. కింద చూసేసరికి ప్రియంవద అక్కడే కింద మోకాల మీద కూర్చుని అలుపు తీర్చుకుంటూ ఊపిరి తీసుకోవటానికి కష్టపడుతూనే ఉంది. వైదేహి తన్ని అలానే విచిత్రంగా చూస్తూ అసలు ఈవిడికేమైంది ఇలా రొప్పుతుంది? ఇందాక బానే ఉందిగా, ఇంతలోనే ఏమైపోయింది? అయినా మనకెందుకులే, ఏదో చేసి వాడిని గెలుకుంటుంది, వాడేదో అని ఉంటాడు. అయినా వీళ్ళ గురించి నాకెందుకులే, ఎలాగో కొద్ది రోజుల తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవలసిందేగా అని అనుకుంటూ వెళ్ళి డైరెక్ట్గా సామ్రాట్ ఇంట్లో ఉన్న లైబ్రరీలోకి వెళ్ళిపోతుంది వైదేహి. ఇది ఫ్రెండ్స్, మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.